క్రైస్తవ్యంలో నిలకడంగా ఉండాలి అంటే ఒక్కొక్క దాన్ని చూసుకొని నిలకడంగా ఉంటారు. కొంతమంది దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదాన్ని చూసుకొని నిలకడంగా ఉంటారు. ఇది ఉంది కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, పర్లేదు దేవుడు నాతోనే ఉన్నాడులే అని చెప్పేసి వారి జీవితాన్ని కొనసాగిస్తారు. కొంతమంది దేవుడు చేసిన కార్యాలే కానీ, దేవుని స్వస్థతలే కానీ, దేవుని అద్భుత కార్యాలే కానీ వారి జీవితంలో వాటిని ఆధారము చేసుకొని వారు క్రైస్తవ జీవితంలో వారి ప్రయాణాన్ని కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా. కానీ క్రైస్తవ్యంలో మనము స్థిరముగా ఉండాలి అని అంటే మనము మూలరాయిగాను, మన జీవితానికి ఆధారంగాను దేన్ని తీసుకోవాలంటే, ఒక్కసారి మీ బైబిల్ని ఓపెన్ చేసినట్టయితే హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను, మీరు చూడండి. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము, దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడడం అనేది జరుగుతూ ఉన్నదండి. హల్లెలూయా. క్రైస్తవ్యంలో ఎంతోమంది ఉన్నారు. ఒకరేమో తన ధనాన్ని మూలం చేసుకొని క్రైస్తవ్యంలో నిలబడతారు, ఒకరేమో ఇంకా వివిధ దాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతారు. కానీ ఎవరైతే క్రీస్తులో నీతిగా ఉంటారో వారు దేన్ని ఆధారం చేసుకుంటారట? విశ్వాసాన్ని ఆధారంగాను, విశ్వాసాన్ని మూలముగాను చేసుకుంటారు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ పునాది, ఈ ఫౌండేషన్ కట్టే ముందు దాని కింద ఏం పెట్టారంటే మూలరాయి అనేది పెడతారు కదా. మూలరాయిని ఆధారం చేసుకునే కదండి ఇదంతా, ఈ ఫౌండేషన్ అంతా నిలబడి ఈ చర్చ్ అనేది కట్టబడింది. ఈ రీతిగా ప్రతి ఒక్క జీవితము క్రైస్తవ్యంలో నిలబడడానికి ఏదో ఒకటి ఆధారం చేసుకుంటారు. కానీ ఏది ఆధారం చేసుకున్నా కానీ అది కదిలిపోయింది. కానీ నీతిమంతుడు ఎంతమంది అయితే ఉంటారో వారు ఇక్కడ దేన్ని ఆధారం చేసుకుంటారంట? విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. విశ్వాసాన్ని ఎంతమంది అయితే ఆధారం చేసుకొని బ్రతుకుతారో, విశ్వాసాన్ని ఎంతమంది అయితే ఆధారం చేసుకొని వారి భక్తి జీవితాన్ని కొనసాగిస్తారో వారికి డబ్బుతో పని లేదు, శ్రమలను పట్టించుకోరు. వారి జీవితంలో ఉన్న కలిమి కానీ లేమి కానీ వారు మధ్యలోనికి ఎంత మాత్రమో తీసుకోరండి. హల్లెలూయా. ఈ రీతిగా విశ్వాసాన్ని మూలముగాను, విశ్వాసాన్ని ఆధారంగాను చేసుకున్న జీవిత ఆనవాళ్ళు అనేవి ఉంటాయి. అంటే ఆనవాళ్ళు కనబడకపోయినప్పటికీ కూడా, పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసంలో స్థిరంగా ఉంటుంది. దేవుడు ఒకరోజు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు, నాకు విశ్వాసం మాత్రమే అతడు ముందడిగేస్తారండి. హల్లెలూయా. ముందు మార్గాలన్నీ మూసివేయబడ్డాయి. ముందు నువ్వు అడిగేస్తే శ్రమ, బాధ, హింసనే నీకు ఎదురవుతుందని కళ్ళకు కనబడినా, చెవులకు వినబడినా కానీ నీతిని క్రైస్తవ్యంలో కనుక మనం కలిగి ఉంటే దేన్ని ఆధారం చేసుకుంటామండి? విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేది సెలవిస్తూ ఉందండి. రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 17వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట అనేది క్రీస్తు యొక్క మాటల్ని బట్టి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. ఈరోజు మన జీవిత పునాదే, మన క్రైస్తవ పునాదే ఏదో ఆశీర్వాదాన్ని కానీ ఏదో స్వస్థతని కానీ మనం ఆధారంగా చేసుకుంటే మనం బ్రతకలేము. కానీ మనలో విశ్వాసం ఉండాలి, విశ్వాసాన్ని మనం ఆధారం చేసుకోవాలి. ఆ విశ్వాసం మనలో రావాలంటే దేని వలన వస్తుందంట? వినుట వలన విశ్వాసం వస్తుంది. ఆ వినుట క్రీస్తు మాటను బట్టి, క్రీస్తు మాటలను వింటేనే మనలో విశ్వాసం కలుగుతుంది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. వినడం అంటే ఏంటో తెలుసు. అలాగైతే మనం ఎన్నో ఆదివారంలో ఎన్నో దైవజనుల ద్వారా ఎన్నో వాక్యాలు వింటున్నాం. కానీ ఎందుకు మరి మనలో సందర్భాలు వచ్చేసరికి విశ్వాసం సన్నంగిల్లిపోతుంది అన్న డౌట్ అనేది మనందరికీ రావచ్చండి. నేను వింటున్నాను, సండే చర్చ్కి అటెండ్ అవుతున్నాను, కానీ ఇంకా ఎందుకు నాలో విశ్వాసం సన్నగిల్లిపోతుంది అంటే వినుట మట్టుకు సరిపోదు, కానీ విని దాన్ని గ్రహించాలండి. హల్లెలూయా. వింటున్నాము బాగానే, హల్లెలూయా చెప్తున్నాము బాగానే, విన్నట్టే వింటున్నాము బాగానే, వర్సెస్ని నోటిఫై చేసుకుంటున్నాము, గ్రహించట్లేదంట. వినడానికి గ్రహించడానికి గల అర్థం ఏంటండి? చూడండి, నేను ఇప్పుడు దీన్ని చూశాను, ఏదో ఒక పేపర్ని నేను చూశాను,
చూసి అలా వదిలేశాను. దీన్ని ఏమంటారు, ఖాళీ చూడడం అంటారు. కానీ చూసి ఇందులో ఏముంది అని చెప్పేసి దీన్ని క్షుణ్ణంగా నేను గ్రహించాను అనుకోండి, క్షుణ్ణంగా చదివాను అనుకోండి, చదివి దీని గురించి నేను ఆలోచించానే అనుకోండి, దీని గురించి నెమ్మది వేసానే అనుకోండి, దాన్నే గ్రహించడం అంటారండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం విన్నంత మట్టుకే విని గడప దాటిన తర్వాత మర్చిపోతే నిజంగా మన క్రైస్తవ పునాది మనం దేని మీద కాదు ఇంకో దేని మీద వేసుకుంటున్నాం. కానీ విని దాన్ని గ్రహిస్తూ అసలు ఎందుకు ఇలా అన్నాడు దేవుడు, అసలు ఎందుకు ఈ మాట అన్నాడు అని చెప్పేసి నెమ్మరు వేస్తే నిజంగా బ్రతుకు వారి యొక్క జీవితము విశ్వాసాన్ని మూలరాయిగా పెట్టుకుంటుందండి. హల్లెలూయా. నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మన మినిస్ట్రీస్లో క్వశ్చన్స్ నేను పెడతా ఉంటాను కదా, నేను ఇచ్చిన ఎక్కడి నుండి అయితే ఉంటుందో ఆ బుక్స్ అనే చదువుతారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కాండాలన్నీ ఇచ్చాను అనుకోండి, ఆన్సర్స్ వెతకడానికి ఆ కాండాలన్నీ చదువుతారు. చదివి నా దగ్గరికి వచ్చి వారి డౌట్స్ అన్నిటిని అడుగుతారు. అయితే వాళ్ళు ఏ డౌట్స్ అడుగుతారంటే, ఈ ఆన్సర్ కరెక్టేనా, ఈ క్వశ్చన్ ఇలా ఉంది ఏంటి, మరి ఇలా ఇది మాత్రమే అడుగుతారు. కానీ ఆది కాండం నుండి ఏంటంటే ద్వితీయోపదేశం దాకా మరి చదువుతారు కదా, ఒక్క డౌట్ అయినా రాదా అండి అందులో? నాకైతే వాక్యం చదువుతా ఉండగా 1,00,000 డౌట్లు వస్తాయి. నేను వాటన్నిటిని మా డాడీ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఏంటి డాడీ ఇది ఇలా ఉంది, ఈ బలులేంటి, ఇది దేనికి సూచన ఉన్నది, నేను వాడిని అడుగుతాను. మరి మీకెందుకు రావండి డౌట్లు? చాలామంది ఏ డౌట్ అడుగుతారు, ఈ క్వశ్చన్ ఇలా ఎందుకుంది, ఈ ఆన్సర్ ఇంతే, ఇది మాత్రమే అడుగుతారు. కానీ మరి ఈ వర్స్ ఎందుకు ఇలా రాయబడింది, ఈ వచనం ఎందుకు ఇలా ఉందని ఎందుకు అడిగారండి అంటే, నాకు తెలిసి బహుశా వీళ్ళు ఎట్లా చదువుతారంటే స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళి ఆన్సర్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మాత్రమే ఈ వర్డ్ ఇక్కడ ఉంది, దానికి రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి రాస్తుంది. ఇది కాదండి, దానికోసమా మేము ఇచ్చింది, దానికోసమా దైవజనుడిది ఇచ్చింది కాదు కదండి. దేనికోసమో దేవుని యొక్క వాక్యము మనలో నింపబడాలని చెప్పేసి ఇచ్చింది. కాబట్టి ఆన్సర్ దొరికినా దొరకకపోయినా, ఆన్సర్ దొరికితే మార్క్స్ వస్తాయేమో, మంచిగా ఏదో బహుమతో సన్మానమో ఏదో ఉంటుంది, కానీ వాక్య జ్ఞానం అనేది దొరకదు. కాబట్టి మన విశ్వాస జీవితం అనేది సరైన పునాది లేకుండా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా స్లోగా చదవండి. నిజంగా చాలామంది, కొన్ని లక్షల మంది దేవుడు ఉపమానాలు చెప్తా ఉన్న కొద్దీ వింటారు, విని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి అంటారు ఏంటంటే, అయ్యా ఈ ఉపమానం ఇలా ఎందుకు మాట్లాడవు, దీని అర్థం ఏంటో చెప్పు అని చెప్పేసి అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు ఏంటంటే, ఈ ఉపమానాల యొక్క భావాన్ని తెలుసుకునే అర్హత మీకు మాత్రమే ఉంది కానీ వారికి లేదు అని చెప్పేసి అంటారు. ఎందుకు శిష్యులకు మాత్రమే ఇచ్చాడు, వారికి ఎందుకు ఇవ్వలేదంటే, గ్రహించే ఆసక్తి వారిలో లేదండి. వారిలో కనుక ఆసక్తి ఉంటే అర్థం కాని ఉపమానాన్ని పట్టుకొని వచ్చి వెతుకుతారు వాళ్ళు, దీని అర్థం ఏంటి అని చెప్పేసి మళ్ళీ దేవుడిని అడుగుతారు. కానీ అడగడానికి ఒక్కరూ రాలేదు, వినడానికి లక్షల మంది వచ్చారు, కానీ ఈ ఉపమానం ఏంటయ్యా అని అడగడానికి ఎవరూ రాలేరండి. హల్లెలూయా. అందుకే అడిగిన శిష్యులకు మాత్రమే దేవుడు అది ఇచ్చాడు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అని అంటే, గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము వినుట యందు, చదువుట యందు ఆసక్తి కలిగే గ్రహించడం ద్వారా మెల్లిమెల్లిగా వాక్యం మన హృదయంలోనికి చొచ్చి అది స్థిరపడే మన జీవితంలో, మన కష్టాల్లో కృంగి ధైర్యం ఉంచిన సమయంలో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే దేవుని యొక్క వాక్యము గుర్తుకొస్తుందండి. హల్లెలూయా. గుర్తుకొచ్చి మనలో ఒక ధైర్యాన్ని, మనలో ఒక బలాన్ని దేవుడు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. హల్లెలూయా.